గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. డివోర్స్ కేసులు చాలా కాలం పాటు కోర్టులో కొనసాగటం వల్ల అవి ఎటూ తేలక, మరోవైపు కోర్టు ఖర్చులు, అడ్వకేట్ ఖర్చులు కూడా పెరిగిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు వేసినటువంటి కేసు సంవత్సరానిక 2 సంవత్సరాలుగా, కొన్ని సందర్భాల్లో 4-5 ఏళ్ల పాటు కూడా కొనసాగినటువంటి సందర్భాలు ఉంటాయి. సో చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి వ్యవహారంగా మారిపోయింది. అసలు ఈ డివోర్స్ కేసులు ప్రస్తుతం చాలామందికి తెలియక, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లోజ్ చేసే అవకాశం కొంతమందికి తెలియక నాంచబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఉంది. సో ఎట్లా ఈజీ అవుతుంది, డివోర్స్ కేసుల్ని ఎంత వేగంగా పరిష్కారం చేయొచ్చు, దీని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు జేఎం రావు గారు, తెలంగాణ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టులో అడ్వకేట్గా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. జేఎం రావు గారు, మొదటి ప్రశ్న, ఈ డివోర్స్ కేసులు అనేవి అసలు ఎన్ని రకాలు ఉంటాయి సార్? డివోర్స్ కేసెస్ అనేటి రెండు రకాలు ఉంటాయండి. ఒకటి కంటెస్టెడ్ డివోర్స్ అని, రెండోది మ్యూచువల్ డివోర్స్ అని. కంటెస్టెడ్ డివోర్స్, ఇప్పుడు డివోర్స్ అనగానే జనరల్గా ఏంటిదని అంటే కంటెస్టెడ్ డివోర్స్ అని అనుకుంటారు. కంటెస్టెడ్ డివోర్స్ అనేది 5 సంవత్సరాలు తక్కువ, మినిమం టైం అనేది 5 years పడుతుంది. మ్యాక్సిమం టైం దానికి లిమిట్ లేదు. ఇప్పుడు ఈ డివోర్సు మనకు అంత టైం ఎందుకు పడుతుంది అనేది ఒక క్వశ్చన్ మనం ఆలోచించుకుంటే, ఫస్ట్ డివోర్స్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే భావోద్వేగాల కోపం వల్ల, మాట పెరిగి ఇన్కంపాటబిలిటీ స్టార్ట్ అయ్యి, లేకపోతే ఈగోయిజంతో డివోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కంపాటబిలిటీ ఇష్యూస్ తోటి ఈ చిన్న మాట వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వరకు ఉంటే పర్వాలేదు, కానీ దీని లోపల మళ్ళీ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయిపోయి, థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయిపోయేసరికి దానికి మొత్తం టోటల్గా కాంప్లికేట్ అయిపోతుంది. కాంప్లికేట్ అయిన తర్వాత ఇంకేముంది, ఇంకా మనం ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఒక ప్యాకేజ్ ఇస్తారు. లైక్ డివోర్స్ ఫైల్ చేయండి, 498A ఫైల్ చేయండి, డొమెస్టిక్ వైలెన్స్ ఫైల్ చేయండి, మెయింటెనెన్స్ ఫైల్ చేయండి. 4 ప్యాకేజీలు. ఎవరికి అమౌంట్ పోతుంది, మ్యాక్సిమంగా అడ్వకేట్లకు బెనిఫిట్ అవుతుంది. వాళ్ళది పోయేది ఎవరిది, క్లయింట్ది టైం వేస్ట్, మనీ వేస్ట్, ఇయర్స్ వేస్ట్. ఆయన జీవితమే నాశనం అవుతుంది అక్కడ. లైఫ్లో నుంచి ఒక 5 సంవత్సరాలు పోయినాయి అంటే 5 years లైఫ్ అది మళ్ళీ తిరిగి రాదు. నేను తక్కువలో చెప్తున్నాను, మినిమం అని చెప్పి. 15 years సఫర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, 10 to 15 years. ఓకే, ఈ డివోర్స్ కేసెస్లో మీరు అడిగినట్టుగా మన కంటెస్టెడ్ డివోర్స్కి వెళ్ళినట్టయితే మాత్రము కనీసం 5 years లోయర్ కోర్టులోనే నడుస్తుంది. మళ్ళీ రివెంజ్లో ఉన్నారనుకోండి ఏదైనా ఒక పార్టీ, ఒక ఏ అండ్ బి అని అనుకుందాం పేర్లు లేకుండా. ఏ అనేది వైఫ్, బి అనేది హస్బెండ్ ఫైల్ చేసిండు డివోర్సు. 5 years అయిన తర్వాత డివోర్స్ గ్రాంట్ అయింది లోయర్ కోర్టులో. వైఫ్ హస్బెండ్ని సతాయించాలనుకుంటే షీ కెన్ గో టు ద హైకోర్టు. అట్లాగే వైఫ్ ఫైల్ చేస్తే హస్బెండ్ డివోర్స్ రావద్దు అనుకుంటే హస్బెండ్ హైకోర్టుకి వెళ్తాడు. మళ్ళీ అక్కడ 5-6 సంవత్సరాలు. ఇప్పుడు అక్కడ హైకోర్టులో 2017 మ్యాటర్స్ ఇప్పుడు ఐడెంటిఫైడ్ మ్యాటర్స్ కిందకి వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 9 years. అంటే డివోర్స్ గురించి ఆలోచించే వాళ్ళు ఇది ఒకటి ప్రాక్టికల్గా తీసుకొని ఇప్పుడు సెర్చ్ చేయండి, హైకోర్టు వెబ్సైట్ సెర్చ్ చేయండి, లేకపోతే హైకోర్టుకి వెళ్ళి చూడండి ఏ కేసెస్ నడుస్తున్నాయి ఇప్పుడు అని చెప్పి. ఏవైతే అపీల్ చేసిన కేసులు 2017 కేసెస్ ఇప్పుడు వస్తున్నాయి. అంటే అక్కడ 5 years అక్కడ అయిపోయింది, ఇక్కడ మళ్ళీ నీకు 9-10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇక్కడనే లైఫ్ అయిపోయింది కదా. సరే, ఇక్కడ కూడా ఎవరో ఒకరు గెలిచారనుకుందాం, ఇంకో పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా, ఇజంట్ ఇట్? సో ఆల్మోస్ట్ 20 years లైఫ్ అవుట్. పెళ్ళయ్యేదే 25-30 yearsలో చేసుకుంటున్నారు ఈ కాలంలో. ఇంకో 20 సంవత్సరాలు యాడ్ చేస్తే 50 years. టోటల్ లైఫ్ ఈజ్ గాన్. ఈ మధ్యలో పిల్లలు ఉంటే అది కూడా ఇబ్బంది. పిల్లలకు కూడా తండ్రి ఎవరో తెలియదు, తండ్రి దగ్గర పిల్ల పెరిగితే తల్లి ఎవరో తెలియదు పిల్లలకు. ఇది మనకు లెంతియెస్ట్గా జరిగే డివోర్స్ కేసెస్ అనమాట. ఎందుకు జరుగుతున్నాయి ఇవి డివోర్స్ కేసెస్ లెంతియెస్ట్గా అంటే, ఒక ఈగోయిజం, ఒక రివెంజ్, ఓకే, లేక ప్రాపర్ అడ్వైస్ లేకపోవడం వల్ల కూడా చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. కానీ నిజంగా ఎంత ఎక్కువ కాలం కొనసాగడం అనేది ఎంత ఇబ్బంది సార్? చాలా అంటే చాలా ఇబ్బంది అండి. మీరు మరి ఎందుకు కోర్టులో అంతే వేగంగా చేయడానికి ఉన్నటువంటి అవరోధాలు ఏంటంటారు? కోర్టు వాళ్ళు చేసినంత ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇక్కడ కేసెస్ అనేవి ఆ రకంగా ఇంక్రీజ్ అయిపోతున్నాయండి.
ఓకే. డివోర్స్ కేసులు ఒక్కొక్క కోర్టులో 2000 కేసులు అట్లా ఉంటే ఇప్పుడు కేసెస్ అనేటివి చాలా హై నెంబర్లో ఇంక్రీజ్ అయ్యుకుంటూ పోతున్నాయి. మనం గ్రాఫ్ చూసామనుకోండి లాస్ట్ 10 ఇయర్స్లో అది మనకు అలాగ అనిపిస్తుంది. సో ప్రతి చిన్నదానికి మనకు పాతకాలంలాగా మనకు అడ్జస్ట్మెంట్ నేచర్ అనేది వెళ్ళిపోయింది. ప్రతి చిన్నదానికి మనకు గొడవ కాగానే దే ఆర్ థింకింగ్ ఆఫ్ డివోర్స్. కలిసి ఉండే ప్రయత్నం చేయకుండా డివోర్స్ అని అంటున్నారు. పోనీ డివోర్స్ అన్నప్పుడు వాళ్ళకు ఈ అవగాహన ఉందా లేదా అనేది నాకు తెలియదు కానీ ఓకే. నేను అనుకునేది ఏంటంటే మాత్రం వాళ్ళకు ప్రాపర్ అడ్వైజ్ రావట్లేదండి. ప్రాపర్ అడ్వైజ్ లేకనే వాళ్ళు చాలా మంది Okay. సఫర్ అవుతున్నారు. ఓకే. సార్ ఇప్పుడు నేను క్విక్ డివోర్స్ అనే పదం ఎక్కువగా వింటున్నాను సార్. ఏంటి అసలు క్విక్ డివోర్స్ అంటే ఏంటి? క్విక్ డివోర్స్ అనేది ఏంటిదని అంటే ఇది మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా చాలా మంది సెర్చ్ చేస్తుంటారు క్విక్ డివోర్స్ అనేది. క్విక్ డివోర్స్ అనేది చాలా బెస్ట్ థింగ్ అండి. ఓకే. ఈ క్విక్ డివోర్స్లో మనకు 2 రకాలుగా మనం పోవచ్చు. క్విక్ డివోర్స్ 2 రకాల దానికి కూడా ఒకటే కావాలి. ఏంటిదని అంటే ఇద్దరికి ఒక ఉద్దేశం ఉండాలి, మేము తొందరగా డివోర్స్ కంప్లీట్ చేసుకోవాలి అనేది ఇద్దరికి ఉండాలి. ఓకే. మేము తొందరగా ఇవన్నీ వద్దురా బాబు, నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది అని అనుకొని క్విక్ డివోర్స్ కిందకి వెళ్తాయి. ఈ క్విక్ డివోర్స్లో చాలా మటుకు ఏంటిదని అంటే ఒక వెల్ నోన్ డివోర్స్ ప్రొసీజర్ ఈజ్ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్. ఇద్దరు లేదు మాకు ఇంకా వద్దు, సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని మనము మ్యూచువల్ డివోర్స్ తీసుకుందామని అనుకుంటే 6 to 7 months లోపల డివోర్స్ అయిపోతుందండి. అండ్ ఇప్పుడు ఉన్న ఫెసిలిటీ ప్రకారంగా మనము దానికి ఇది వేవ్ ఆఫ్ పిటిషన్ ఫైల్ చేసుకొని మనము 1 monthలో కూడా డివోర్స్ తీసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి మనకు. ఓకే. సో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, ఆ 6 months కూడా వెయిట్ చేయాల్సిన పని లేదు, ఎందుకు వాళ్ళ జీవితం నాశనం చేయడము, తొందరగా కంప్లీట్ చేసుకోండి అని చెప్పేసి. ఓకే. సో ఆ రకంగా మనకు 1 monthలో ఈ మ్యూచువల్ డివోర్స్ వచ్చిన ఇవి కూడా ఉన్నాయి. ఓకే. ఈ 2 కాకుండా ఇది మ్యూచువల్ డివోర్స్ కాకుండా కొన్ని చోట్ల ఏంటిదని అంటే నెగోసియేషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఒకటి అనుకుంటారు, వీళ్ళు ఒకటి అనుకుంటారు, అది నెగోషియేట్ జరగదు. ఇక్కడ అనేది మీడియేటర్ రోల్ వస్తుంది. ఓకే. ఆ మీడియేటర్ అంటే కూడా ఎవరు పడితే వాళ్ళ దగ్గర మీడియేషన్కి వెళ్తే కుదరదండి అది. సో సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా సర్టిఫైడ్ మీడియేటర్ అని ఉంటారు. ఇప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై సర్టిఫైడ్ మీడియేషన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఐఏఎంసి, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కౌన్సిల్ అని. రమణ గారు ఎప్పుడైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండే అతను ఇది ఫామ్ చేశారు. అక్కడ నుంచి నేను మీడియేషన్ సర్టిఫైడ్ కోర్సు నేను కంప్లీట్ చేశాను. 48 hours మనం కంప్లీట్ చేయాలి. 48 hours మనం ఆ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి. సో దానిలో కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారు మీడియేషన్ ఎలా జరుగుతుందని. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ వ్యూయర్స్కి, ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటిదంటే మీడియేషన్ అని అంటే బయాస్డ్గా ఉండదండి. ఒక న్యూట్రల్ పర్సను ఇద్దరికి ఫెసిలిటేట్ చేస్తాడు. ఓకే. మీరు అనుకున్నది ఏంటిది, మీ ఇద్దరు డైరెక్ట్గా మాట్లాడలేని పక్షంలో మీడియేటర్ విని ఇలా అని చెప్పి అతను ఫోర్స్ చేయడు. అతను ఒక జడ్జి కూడా కాదు. ఓకే. ఆ మీడియేటర్ మీడియేటర్ అంటే ఒక అడ్వకేటే కావచ్చు, అడ్వకేట్ కాకపోవచ్చు కూడా మీడియేటర్ అంటే. సర్టిఫైడ్ మీడియేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే. సో ఇతను ఏంటిదంటే ఓన్లీ ఫెసిలిటేట్ చేస్తాడు, మీరు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, దట్ హెల్ప్స్ ఎవ్రీబడి. ఒక 12 సంవత్సరాలు నుంచి ఒక కేసు నడుస్తుందండి. దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ కేస్. ఓకే. 12 సంవత్సరాలుగా వాళ్ళు గొడవ పడుతున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్, అండ్ ఇది అన్ని కేసులు అయిపోయినాయి, అండ్ స్టిల్ డైవోర్స్ నాట్ హ్యాపెండ్. ఆ మెయింటెనెన్స్ కూడా పెండింగ్ ఉంది. మెయింటెనెన్స్ పెండింగ్ ఉంటే ఏంటిదండి, మనం కొద్ది కట్టుకుంటూ పోతామని చెప్తారు ఎవరైనా కానీ. ఓకే. సో అట్లాంటి సిచ్యువేషన్ నా దగ్గరకు వస్తే ఐ హ్యావ్ ఫెసిలిటేటెడ్ దెమ్ సో దట్ వాళ్ళకి ఏంటిదని అంటే, లేదురా బాబు ఈవిడ 50 lakhs రూపీస్ ఈమె డిమాండ్ చేస్తుంది. ఓకే. నేనేమో కాదండి, ఆయన దగ్గర ఉన్నది 20 lakhs అని చెప్పి మనం చెప్పుకొచ్చాము. ఈ 50-25 రాకపోతే ఏం జరుగుతుంది, ఈ మధ్యలో ఏదో ఒకటి నెగోషియేట్ చేయకపోతే ఏం జరుగుతుంది, నెక్స్ట్ 20-25 years దే హ్యావ్ టు ఫైట్. ఇప్పటివరకు ఫైట్ చేస్తూనే ఉన్నారు, అది నడుస్తూనే ఉంటుంది, ఇంకా లైఫ్ లాంగ్ బ్యాటిల్ జరగంది, మనశ్శాంతి ఉండదు. సో ఇక్కడ ఒక మీడియేటర్గా మనం ఫెసిలిటేట్ ఏం చేస్తామని అంటే, ఆయన 20 అంటున్నాడు, మీరు 50 అంటున్నారు, అట్లా కాదండి, ఏదో ఒక మిడిల్ ఫిగర్ ఆయన దగ్గర కాదు. మ్యాక్సిమంగా నేను కూడా ప్రయత్నం చేసి చూశాను. అవర్ వర్షన్ విల్ టెల్. ఓకే. ఆయన చెప్పింది నాకు ఇది, సో 25 కాదండి, అది 20 కాదు, 25 వరకు అట్లా తెచ్చుకోండి. ఓకే. లేదా మీ మిడిల్గా ఉంటుంది, 25 వరకు తెచ్చుకొని క్లోజ్ చేసుకోండి. ఓకే. సో
లేదనంటే హీఈస్ నాట్ రెడీ టు పే అంటే దే హ్యావ్ అగ్రీడ్ ఫర్ దట్ అండ్ అక్కడ 25 lakhsకి అన్ని క్లోజ్ అయిపోయాయి కదండి మనకు. ఆయన మీద ఉన్న డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉండే ఒకటి, డొమెస్టిక్ వైలెన్స్ కేసు క్లోజ్ చేపించేసాము. ఓకే, మిగతా కేసెస్ ఉండే 498 ఒకటి పెండింగ్ ఉండే, ఆ 498 క్లోజ్ అయిపోయింది. అండ్ మళ్ళీ మెయింటెనెన్స్ కేసు ఉండే, మెయింటెనెన్స్ కేసు కూడా క్లోజ్ అయిపోయింది ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ తోటి, అండ్ డైవర్స్ కూడా గ్రాంట్ అయిపోయింది. అంటే 4 కేసులల్లో ఇప్పుడు కేసు వేయగానే ఏదో ఎవరో ఒక్కళ్ళు సఫర్ అవుతారని అంటే కాదండి, అది ఇద్దరు సఫర్ కావాల్సిందే, 2 parties సఫర్ కావాల్సిందే. కానీ ఇది ఒక ఫెసిలిటీ ఏంటిదంటే ఒక ప్రాపర్ మీడియేషన్లో వెళ్తే మనకు క్విక్ డివోర్స్ అనేది మనం ఇందాక ఏదైతే డిస్కస్ చేసామో 12 ఏళ్ళ నుంచి ఉన్న డివోర్స్ ఇప్పుడు మనకు ఈజీగా సాల్వ్ అయిపోయింది కదా. ఇది నెలలోనే అయిపోయింది, నెలలోనే కంప్లీట్ అయిపోయింది. అందులో కూడా మనం వేవ్ ఆఫ్ పిటిషన్ ఫైల్ చేసి వీళ్ళు ఎప్పటి నుంచో దూరం ఉంటున్నారు, ఇప్పుడు ఇంకా డిలే చేయడం వేస్ట్, ఇమీడియట్గా డైవోర్స్ గ్రాంట్ చేయండి అని చెప్పి. సరే, ఇప్పుడు మీడియేషన్ వల్ల కేసు త్వరగా పరిష్కారం అయింది, క్విక్ డివోర్స్ అనేది అయిపోయింది. అయితే ఈ మీడియేషన్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఏమన్నా మిస్టేక్స్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయా? ఉంటాయండి. ఇప్పుడు మీడియేషన్ని చాలా బెనిఫిషియల్గా అవైల్ చేసుకోవాలి, ఇద్దరూ దాన్ని ఉపయోగించుకోవాలి. మీడియేషన్లో చేసే తప్పులు ఏంటిదనంటే మీడియేషన్కి వెళ్ళేటప్పుడు నేనే గెలవాలి అనే ఉద్దేశంతో వెళ్ళడం ఒక పెద్ద తప్పు. అక్కడ నెగోసియేషన్కి వచ్చి మనము క్లోజ్ చేసుకోవాలి, కానీ నేనే గెలవాలి అని అంటే కుదరని పని. గెలుపోవటములు ఉండవు, అవగాహనతో విడిపోవాలి. ఎస్, ఓకే, డిస్కషన్తో అవగాహనతో విడిపోవాలి. కానీ అక్కడ చాలామంది తప్పు చేసేది ఏంటిదనంటే ఇది ఈ రకంగా తప్పు చేస్తారు. ఇంకోటి ఏంటిదనంటే క్లయింట్స్ ఐడెంటిఫై చేయాల్సింది, మీడియేటర్ షుడ్ నాట్ బి బయాస్డ్. మీడియేటర్ మీకు అనిపించింది అనుకోండి బయాస్డ్ అని, 2 పార్టీలు కూడా కలిగించాలి. మీడియేటర్ ఎప్పుడైనా కానీ ఒక పార్టీకి అనిపించింది అనుకోండి, లేదు ఆయన పక్కనే మాట్లాడుతున్నాడు అని చెప్పి క్లోజ్ దట్ మీడియేషన్, గో టు సమ్ అదర్ మీడియేటర్. ఆ మీడియేషన్ అనేది పనికిరాదు. ఎందుకంటే ఇక బయాస్డ్ అంటే ఇంకేముందండి, ఇద్దరు ఒక అవగాహనతో రావాలి. కానీ లేదండి ఆమె ఇంత అడుగుతుంది నువ్వు అంత పే చేయొచ్చు కదా అని అంటే దట్ ఈస్ నాట్ ఎ మీడియేషన్ ఎట్ ఆల్, ఇజంట్ ఇట్? సో ఇట్లాంటి మైండ్ సెట్తో వెళ్ళకూడదు మనము బయాస్డ్ అని చెప్పి. మీడియేటర్ కూడా ఒక పెద్ద టాస్క్తో కూడుకున్న పని, ఎందుకంటే 2 వర్గాలు ఆ మీడియేటర్ మీద అనుమానం చూపులు చూస్తుంటాయి. ఇతను మన పక్షమా వాళ్ళ పక్షమా అని. మీడియేటర్ షుడ్ బి వెరీ వెరీ న్యూట్రల్ పర్సన్, అటు చెప్పొద్దు ఇటు చెప్పొద్దు. ఓకే, ఆయన చెప్పింది ఇట్లా చెప్తున్నారు అది అంతనే కమ్యూనికేట్ చేయడం, కానీ నువ్వు ఇది ఆయన చెప్పింది కరెక్టే కదా, నువ్వు ఇట్లా ఫాలో అవ్వచ్చు కదా, అట్లాంటి ఫోర్సులు అట్లాంటివి చేస్తే దట్ విల్ బి నాట్ కాల్డ్ యాజ్ ఎ మీడియేషన్ అండి. మీడియేషన్తో ఉన్న మనకు ఒక అడ్వాంటేజెస్, మీడియేషన్లో చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి, మనమే డిస్కస్ చేసుకోవచ్చు. ఒకటి, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడిసే కోర్టు కేసులు మనము ఒక 1 monthలో సాల్వ్ చేసుకోవచ్చు, ఇజంట్ ఇట్? అంటే ఎంత డబ్బు సేవ్ చేస్తున్నాం సార్ మనం 15 సంవత్సరాలలో? కనీసం సంవత్సరానికి లక్ష వేసుకున్నా కానీ 15 సంవత్సరాలు అంటే 15 లక్షలు అయిపోయినట్టే, ఇజంట్ ఇట్? మళ్ళీ 15 సంవత్సరాల టైం వేస్ట్ చేసుకోబోతున్నాం మనం, ఇజంట్ ఇట్? మళ్ళీ మనశ్శాంతి అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా లేకుండా పోతుంది మనకు ఈ కోర్టు కేసుల వల్ల. సో మీడియేషన్లో ఏంటిదనంటే ఇవన్నీ తేల్చుకునే అవకాశాలు చాలా ఉంటాయి. ప్రతి ఒక్క ప్రేక్షకులు ఎవరైతే వాచ్ చేస్తున్నారో, ఇటు అమ్మాయి సైడ్ కానివ్వండి ఇటు అబ్బాయి సైడ్ కానివ్వండి, ప్రయత్నం చేయండి. లేదా వాళ్ళు వినరు అనేది కాదు, ప్రయత్నం చేయండి. వాళ్ళు వినకపోతే మీరు కోర్టుకు వెళ్ళండి, మీరు కోర్టుకు వెళ్ళి కోర్టులో చెప్పండి మాకు మీడియేషన్ అరేంజ్ చేయండి అని చెప్పి. ఓకే, ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ప్రకారంగా తప్పకుండా మీడియేషన్ అరేంజ్ చేస్తుంది ఏ స్టేజ్లో అయినా కానీ. మీడియేషన్ ఎవరు కన్సిడర్ చేస్తారు సార్? మీడియేషన్ ఎవరు కన్సిడర్ చేయాలి అని అనుకుంటున్నారంటే ఇద్దరి మనసులో ఎప్పుడైతే చెప్పుకోని అవసరం లేదు, ఇద్దరి మనసులో నేను ఈ కేసుని తొందరగా క్లోజ్ చేసుకుందాము అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ జడ్జి దగ్గరికి వెళ్ళొచ్చండి. ఓకే, ఇప్పుడు వాళ్ళ కేసే నడుస్తుంది, ఫ్యామిలీ కోర్ట్ జడ్జి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఇట్లా థాట్ వస్తుంది, మాకు ఒకసారి మీడియేషన్ అరేంజ్ చేయండి సో దట్ వీ కెన్ క్లోజ్ ద కేసెస్. ద జడ్జ్ విల్ బి వెరీ హ్యాపీ టు అరేంజ్ ద మీడియేషన్. ఓకే, లోక్ అదాలత్ లీగల్ సెల్స్ అనేటి మనకు చాలా ప్రతి కోర్టులో ఉన్నాయి లీగల్ సెల్స్ అనేటి. ఈ లీగల్ సెల్ కోర్టుకి అప్రోచ్ అయ్యే ముందు మాత్రం మీరు ప్రైవేట్ మీడియేటర్స్ దగ్గరనే క్లోజ్ చేసుకోవాలని అనుకుంటే యూ కెన్ అప్రోచ్ ద సర్టిఫైడ్ మీడియేటర్స్. కోర్ట్ మీడియేటర్స్ కూడా ఉంటారు, కోర్ట్ కేసులో కూడా ఉంటారు, లేదా బయట కూడా ఉంటారు మీడియేటర్స్.
ఓకే, మీరు బయట మీడియేటర్స్ని అపాయింట్ చేసుకొని ఇద్దరు మీరు అక్కడ కూడా వెళ్ళవచ్చు. ఈ బయట మీడియేటర్స్ని అపాయింట్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఏమేమి వస్తుందని అంటే, నేను సెలెక్ట్ చేశాను మీడియేటరు అంటే అయిన పర్సనే అయి ఉంటాడేమో అని ఒక డౌట్ వస్తుంది. సో లెట్ బోత్ ద పార్టీస్ సిట్ టుగెదర్ అండ్ ఐడెంటిఫై వన్ మీడియేటర్. తెలియని మీడియేటర్ని ఇద్దరు కూర్చొని ఈయన ర్యాండమ్గా ఇతని దగ్గరికి వెళ్దాము, సర్టిఫైడ్ మీడియేటరా కాదా చూసుకున్న తర్వాత అతని దగ్గరికి వెళ్దాం. ఒకవేళ కోర్టులో ఉందనుకోండి, కోర్టులోనే మీడియేషన్ అరేంజ్ చేయమని చెప్పండి, మీడియేషన్ అరేంజ్ చేస్తారు. కోర్ట్ విల్ బి వెరీ హ్యాపీ టు అరేంజ్ ద మీడియేషన్. అన్ని కేసులు కోర్టుకి కూడా కేసు తగ్గిపోతుంది. సో లైఫ్లో మనకు ప్రశాంతత, మనశ్శాంతి ఇవి కావాలనంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద వేస్ ఇన్ క్విక్ డివోర్స్. ఈజీ డివోర్స్, క్విక్ డివోర్స్ ఎట్లా చేసుకుందాము మనము అనేది ఈ రెండు మెథడ్స్ మాత్రము చాలా ఎఫెక్టివ్ మెథడ్స్. వన్ ఈజ్ 13B, దట్ ఈస్ మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్, అండ్ అనదర్ వన్ ఈజ్ దిస్ మీడియేషన్ వే ఆఫ్ మీడియేషన్. ఓకే, దీంట్లో మనకు తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట మనకు. ఓకే సార్. ఇప్పుడు మ్యూచువల్ డివోర్స్కి క్విక్ డివోర్స్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మ్యూచువల్ డివోర్స్కి క్విక్ డివోర్స్కి సంబంధం ఉన్నదంటే, ఇప్పుడు మ్యూచువల్ డివోర్స్ అని అంటే దట్ ఈస్ లీగల్ యాక్ట్ ప్రకారంగా ఉన్న డివోర్స్ మ్యూచువల్ డివోర్స్. ఓకే, ప్రతి రిలీజన్లో ప్రతి యాక్ట్లో మనకు ఒక సెక్షన్ ఉంది. క్రిస్టియన్ డివోర్స్ యాక్ట్లో ద ఇండియన్ డివోర్స్ యాక్ట్లో ఒక సెక్షన్, దీంట్లో ఒక సెక్షన్, మన హిందూ డివోర్స్ యాక్ట్ ప్రకారంగా 13B అని చెప్పి దాన్ని ఇది అంటాం. మనం ఇచ్చుకునే వర్డ్ క్విక్ డివోర్స్, ఈజీ డివోర్స్ అని చెప్పేసి ఇప్పుడు అది తొందరగా అయిపోతుంది కాబట్టి దానికి మనం క్విక్ డివోర్స్ అని అంటున్నాం. అంతే తప్పించి క్విక్ డివోర్స్ అనే పదము లీగల్లో ఎట్లాంటిది లేదు క్విక్ డివోర్స్ అని. ఇట్స్ అ జనరల్ వర్డ్ క్విక్ డివోర్స్. మీడియేషన్ ద్వారా కూడా తొందరగా డివోర్స్ అవుతుంది, మన మ్యూచువల్ డివోర్స్ ద్వారా కూడా తొందరగా డివోర్స్ అవుతుంది. కాబట్టి ఈ రెండుని మనం క్విక్ డివోర్స్ అండర్లో కన్సిడర్ చేయొచ్చు. సార్, ముఖ్యమైన ప్రాక్టికల్ అడ్వైజెస్ ఏమున్నాయి? ముఖ్యమైన ప్రాక్టికల్ అడ్వైజెస్లలో ఎప్పుడైనా కానీ సపరేషన్ కానీ డివోర్స్ కానీ మీరు ఆలోచిస్తున్నప్పుడు కోపంలో ఎట్లాంటి డిసిషన్స్ తీసుకోకండి. ఓకే, అండ్ మొత్తంగా డోంట్ రిలై కంప్లీట్లీ ఆన్ ద సోషల్ మీడియా గైడెన్స్. ఓకే, సోషల్ మీడియా గైడెన్స్ పైన ఎందుకు నేను డిపెండ్ అవ్వద్దని అనుకుంటానంటే, చాలామంది ఏ అడ్వకేట్లు అయినా కానీ మొత్తం గైడెన్స్ ఇవ్వరు, ఏదో జనరల్గా ఇస్తాము. ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ స్పెసిఫిక్. సో యూ హ్యావ్ టు అప్రోచ్ ఎ ప్రాపర్ అడ్వకేట్. మీరు అప్రోచ్ అయితే వాళ్ళు టైం ఇస్తారు, టైం ఇచ్చి మీకు ప్రాపర్గా మీ సిచ్యువేషన్స్కి అనుగుణంగా గైడ్ చేస్తారు. అంతే తప్పించి ఏదో ఇప్పుడు లీగల్ అడ్వైస్కి ఇంత అమౌంట్ అంటున్నారు సార్, నేను ఎందుకు పెట్టాలి అని చెప్పి సోషల్ మీడియా అడ్వైస్ తీసుకుంటే మాత్రము అది డిఫరెంట్గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ పెళ్ళి, మీ కష్టాలు ఇంకోల కష్టాలతో కంపేర్ చేసుకోకండి, అది కూడా సేమ్ అట్లనే ఉంది కదా అని చెప్పి. ఎవరిది వాళ్ళకు డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకు డిఫరెంట్ అప్రోచ్ అవసరం అన్నమాట. ఎవ్రీ కేస్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ అండి. ఓకే, టేక్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్. మీరు నా అడ్వైజ్ ఏంటిదని అంటే, ఒకటే అడ్వకేట్ని అప్రోచ్ అవ్వకుండా ఒక ఇద్దరు ముగ్గురు మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వండి. ఒక పెద్ద డిసిషన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గర కూడా ఆపరేషన్ అంటే సెకండ్ ఒపీనియన్ అని అంటాం. ఆ రకంగా ఇక్కడ కూడా మీరు ఒక 2-3 అడ్వైజ్లు తీసుకోండి, మీకే తెలుస్తుంది అసలు వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి. దెన్ గో హెడ్ ప్రాపర్లీ. అండ్ టాగూర్ లాగా ఎమర్జెన్సీలు క్రియేట్ చేసి, లేదు ఇప్పుడే మనం డైవర్స్ ఫైల్ చేయాలి, ఇప్పుడే ఇది చేయాలి అనే దానితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ, లేదమ్మా మనం ఇమ్మీడియట్గా ఫైల్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అన్నట్టు అటువంటి దాంతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇమీడియట్ ఫైల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ ఆ సిచ్యువేషన్ ఉంటేనే ఫైల్ చేయడం బెటర్. ఏమి సిచ్యువేషన్ లేకుండానే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అడ్వైస్ చేయడం కూడా తప్పన్నమాట. సో నేను ప్రాక్టికల్ అడ్వైస్ ఇచ్చేది ఏంటిదనంటే, మంచి అడ్వకేట్ని మీరు ఒక ఇద్దరు ముగ్గురిని కలిసి దాని తర్వాత దెన్ యూ అపాయింట్ అడ్వకేట్. దెన్ ఆఫ్టర్ అపాయింటింగ్ ద అడ్వకేట్, సెట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్ పర్ఫెక్ట్లీ. చాలామంది దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఉండకుండా మనం కేసు వరకు మాట్లాడుకుంటే తర్వాత ఎట్లా జరుగుతుంది, ఏం కథ, ఆయన అపియర్ అవుతాడా లేదా ఏమీ తెలియదు అది. సో ఎండ్ టు ఎండ్ దేర్ షుడ్ బి ఏ ఎక్స్పెక్టేషన్స్ విత్ ద అడ్వకేట్. కేసు ఎట్లా ప్రొసీడ్ అవుతుంది, మా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఇంత డీప్గా మనము ఒకవేళ కమ్యూనికేట్ చేయగలిగితే కేసెస్ విల్ గో స్మూత్లీ అండి.
ఇప్పుడు అండ్ ఇంకోటి ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటిదనంటే ప్రతి స్టేజ్లో కేసు స్టేజ్లో నెక్స్ట్ ఏమైపోతుంది సార్ నెక్స్ట్ ఏమైపోతుంది సార్ అని చెప్పి ఎంటబడితే అడ్వకేట్కి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుందని తెలియాలంటే మీరు అడ్వకేట్ అయిపోవడం బెటర్. ఇక కోర్టులో మన ఇండియన్ కోర్ట్స్లో ఎప్పుడు ఎక్కడ సిచ్యువేషన్ ఎట్లా మారుతుంది తెలియదు. మెయిన్ కేసు నడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది సార్ అని అడిగితే మనం ఏం చెప్పలేము. నెక్స్ట్ డేట్లో వాడు వచ్చి ఇంకో పిటిషన్ ఫైల్ చేయొచ్చు, ఇంటరిమ్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ డేట్లో వచ్చి వాడు ఇంకోటి ఏదైనా మ్యూచువల్ డివోర్స్ అని చెప్పొచ్చు, ఇంకోటి ఏదైనా చెప్పొచ్చు. వీ కెనాట్ ప్రిడిక్ట్ ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్ ఏమవుతుంది ప్రొసీజర్ ప్రకారంగా చెప్పొచ్చు, మనం ప్రొసీజరల్ ప్రకారంగా ఇట్లా ఉంటుందని చెప్పొచ్చు, కానీ నెక్స్ట్ ఏమవుతుంది మనం చెప్పలేము మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పిటిషన్ ఫైల్ చేసాము, ఎదుటి పార్టీ రావట్లేదు, వచ్చాడు కౌంటర్ ఫైల్ చేశాడు, మళ్ళీ రావట్లేదు, 6 నెలలు అయిపోయింది, మళ్ళీ వస్తాడు కనిపిస్తాడు వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు కొంతమంది ఏమడుగుతారని అంటే, సార్ మనం కేసు ఫైల్ చేసి 2 సంవత్సరాలు అయిపోయింది సార్, ఇప్పటివరకు ఏం ప్రోగ్రెస్ లేదు, వాడు రావట్లేదు, మరి మీరు ఏం చేయట్లేదు అనండి. మనం ఏం చేయగలుగుతాం? ఇవి సోషల్ మీడియా చూసుకొని మనకు ఒకటి అడ్వైజ్ ఇస్తారు, ఏదైనా దానికి ఏమంటాం మనం, ఎక్స్పార్టీ పిటిషన్ ఫైల్ చేయాలంట. ఎక్స్పార్టీ పిటిషన్ అనేదే లేదు, అది డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్ట్ పవర్. వాడు రావట్లేదు కాబట్టి నేను ఎక్స్పార్టీ ఆర్డర్స్ పాస్ చేస్తున్నాను అని చెప్పి కోర్ట్ చెప్పాలి, అడ్వకేట్ చెప్పడానికి వీల్లేదు. దట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కోర్ట్. వాట్ వీ కెన్ డూ ఈజ్ దట్ వీ కెన్ రిక్వెస్ట్ ద కోర్ట్స్, మేడం వాళ్ళు రావట్లేదండి ప్లీజ్ టేక్ ద డిసిషన్ అని చెప్పి మనం అనొచ్చు. కానీ మనకేదో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు డోలో ఇవ్వండి సార్ జ్వరం వస్తుంది అన్నట్టుగా ఉన్నది మనకు. అంటే మనమే క్లయింట్సే వచ్చి మనకు అడ్వైజ్ చేసి ఈ పిటిషన్ ఫైల్ చేయాలి, ఆ పిటిషన్ ఫైల్ చేయాలని అంటే దట్స్ ఎ ఫ్రస్ట్రేటింగ్ సిచ్యువేషన్. అట్లాంటి చేయకుండా సోషల్ మీడియా పైన మన ఇంటర్నెట్ పైన డిపెండ్ అవ్వకుండా మీ అడ్వకేట్కి నమ్మితే మీరు అడ్వకేట్ దగ్గర ఉండండి. ఏ రోజైతే మీ అడ్వకేట్ దగ్గర నమ్మకం లేదని అంటే అడ్వకేట్ని మార్చేసుకోండి బెటర్, మీకు కూడా మనశ్శాంతి ఉంటుంది. ఎందుకనంటే అడ్వకేట్ ఏం చేస్తాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ ఇట్ సెల్ఫ్ విల్ గో ఫర్ అబౌట్ 5 years. 2 సంవత్సరాలలో అగ్రెసివ్గా వచ్చేసి సార్ ఇంకేం కాలేదని అంటే ఏం చేస్తారు చెప్పండి? ద కేస్ డ్యూరేషన్ ఈజ్ 5 years. ఇక్కడేమో మనం తొందర కావాలని అంటే కుదిరే అవకాశాలు లేదు. తొందర కావాలని అంటే దట్ ఈస్ వాట్ ఈస్ ద క్విక్ డివోర్స్. బీ రెడీ, వాళ్ళు అడిగినంత మీరు ఇవ్వడానికి రెడీ ఉన్నారా, క్లోజ్ చేసుకుందాం. అది కాదు ఇది కాదు అని అంటే యూ హ్యావ్ టు జడ్జ్ మస్ట్ టేక్ ద డిసిషన్ కదా, వీ కెనాట్ టేక్ ద డిసిషన్. మనం డిసిషన్ తీసుకోలేనామనే కదా మనం కోర్టుకి కేసు వేసింది. సో మై ప్రాక్టికల్ అడ్వైస్ ఈజ్ దట్ బీ రీజనబుల్ విత్ యువర్ అడ్వకేట్, డోంట్ టేక్ ఎనీ డిసిషన్ ఇన్ ద యాంగర్. ఓకే, లైఫ్ అనేది బాగా కూర్చొని ఆలోచించుకోండి. వేరోడెవరో డైవర్స్ ఫైల్ చేయమంటున్నాడని చెప్పి మీరు డైవర్స్ ఫైల్ చేయకండి. మీ జీవితంలో మీరే డిసిషన్ తీసుకోండి. రేపటి దినం వేరోళ్ళ మీద బ్లేమ్ చేయకుండా ఆయన చెప్పినందుకు నువ్వు చెప్పినందుకు నా జీవితం నాశనం అయిపోయింది, లేకపోతే నేను డివోర్స్ తీసుకుంటాను కాదని అనకుండా మీ ఓన్గా డిసిషన్ తీసుకోండి. అండ్ మీ ఓన్గా డిసిషన్ తీసుకోండి. 5 సంవత్సరాలు కొట్లాడదామా, 15 సంవత్సరాలు కొట్లాడదామా, లేకపోతే 6 నెలల్లో క్లోజ్ చేసుకుందామా అనేది మీ ఓన్గా డిసిషన్ తీసుకోండి. ఓకే, మీ ప్రయత్నం మీరు చేయండి, దెన్ యూ విల్ బీ హ్యాపీ. బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇట్.